హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ రోజు నుండి మీ ఇంట్లో పిల్లలతో సహా గట్టిగా అరుస్తూ దీర్ఘాలు తీస్తూ మాట్లాడకండి. మెల్లిగా అర్థవంతంగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఎప్పుడో గాని పనికిరాని వస్తువులు ఉంటాయి. వాటిని కూడా వీలైనంత వరకు పడేయండి. అవసరం వచ్చినప్పుడు కొత్తవి కొనండి. ఇక కనీసం ఉదయం సాయంత్రం వీలైనప్పుడు 2 నిమిషాలు ఉత్తర దిక్కు ముఖం పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. అయినా మీ మనసు నీతో మాట్లాడుతూనే ఉంది. ఇక వీలైనంత బయట మాటలు కట్టిపెట్టి మీ మనసులో ఉన్న మనిషితో మాట్లాడటం మొదలు పెట్టండి. ఎవరు మాట్లాడినా సరే అలాగే అంటూ వినడం నేర్చుకోండి. వినడంలో ఎక్కువ నేర్చుకుంటాము. మనకు పనికిరాని విషయాలు ఉంటే నొప్పించక తప్పించుకోండి. గ్లాసులు చెప్పినట్టు నెగటివ్స్ మాటలకు కట్ అని చెప్పండి. ఒక ఎల్ల కలర్ పోస్ట్ కార్డ్ సైజు పేపర్ పైన వ్రాసుకోండి, ఐఎమ్ రిచ్ అని. మార్నింగ్ లేవగానే మీరు ఫస్ట్ ఒక 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని బాగా అబ్జర్వేషన్ చేయండి. మీ విశ్వానికి కోరుకోండి. మీకు ఏమేమి కావాలో అదే మీకు ఇన్నర్ మైండ్ మాట్లాడుతూనే ఉంటుంది. మీకు ఏవేవో ఇమాజినేషన్స్ ఏవేవో చెయ్యాలని వస్తూ ఉంటాయి. మీ కంటి ముందు ఉంటాయి. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు అఫర్మేషన్ చేసినప్పుడు అలాగే ప్రశాంతంగా మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఒక 10-20 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీకు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఎలాంటివి అని ఒక్కసారి మీరు అనుభవించుకోండి. ఎందుకంటే అవి వచ్చేవన్నీ మీ ఆశలు. మీకు ఏమేమి కావాలో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అన్నీ మీ కళ్ళ ముందు ఉంటుంది. డైలీ అఫర్మేషన్ చేసినప్పుడల్లా మీకు సాధ్యమవుతుంది. నమ్మకం ఉంటే ఏదైనా చేయొచ్చు. సడన్లీ ఏవి పనులు కావు. కొంచెం ఓపిక పడితే కొన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అదే అలవాటు అయిపోతుంది. అర్థమయ్యిందా? ఒకవేళ మీకు నమ్మకం ఉంటే గనక మీరు ప్రయత్నించి చూడండి, అర్థమవుతుంది. మీ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.